మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొన్న జరిగినటువంటి సంఘటన తీవ్ర విషాదం నెలకొంది. ప్రశాంత్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. కలుషిత ఆహారం తిని ప్రశాంత్ మరణించిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలో ఈ రోజు ఆర్డీఓ, రీజనల్ కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ వీళ్ళందరి సమక్షం లోపల ఉండగానే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మిగిలినటువంటి కిరాణా వస్తువులను బయటికి పంపిస్తుండగా చైల్డ్ బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు పట్టుకోవడం జరిగింది. నిజంగా ఒక సంఘటన జరిగి ఇంత తీవ్ర బాధతో ఉన్నటువంటి సందర్భంలో మరొక సంఘటన, అసలు పూర్తి నివేదికనే ఇవ్వలేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఇంకా పూర్తిగా కలెక్టర్ నివేదిక లేదు. ఇంకా కేంద్ర కమిటీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏం నివేదిక లేనప్పటికీ, ఇక్కడ విచారణ జరగనప్పటికీ అందులో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి కిరాణా సామాగ్రిని తీసుకువెళ్ళడానికి ఈ రోజు ప్రయత్నిస్తుండగా వీరు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం జరిగిందన్న? ఈ రోజు ఏం జరిగింది అసలు? నా పేరు కొడారి వెంకటేష్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా. నేను బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా సభ్యునిగా పనిచేస్తా ఉన్నాను. గతంలో మనం ఈ విషయం తెలుసు సంఘటన. మరి ఈ సంఘటనలో ఒక బాబుని మనం కోల్పోయాం. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా మేము అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, పరామర్శించడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు ఈ మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మొన్న భవ్య వైష్ణవులు చనిపోవడం, అలాగే ప్రశాంత్ చనిపోవడం, ఇవన్నీ కూడా ఈ సాంఘిక సంక్షేమ శాఖ అలాగే బీసీ వెల్ఫేర్ శాఖల్లో మరి ఉన్నటువంటి విద్యార్థులు ఆ చదువుకోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇలాంటి సంఘటనలో మరి ఈ రోజే కేంద్రం కూడా ఒక బృందాన్ని పంపిస్తా ఉంది. సోమవారం ఆ బృందం కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేస్తా అని చెప్పారు. మరి ఆ రకంగా మరి బృందం వచ్చే టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కిరాణా వస్తువులను వీళ్ళు అక్రమంగా తరలించడానికి సిబ్బంది ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆర్సీఓ గారు మేడం రజనీ మేడం గారు ఆధ్వర్యంలోనే ఆమె ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నప్పుడే ఈ సంఘటన జరగడం. మీకు ఎప్పుడు సమాచారం వచ్చిందన్న? నేను 11 గంటలకు యాక్చువల్గా ఇక్కడికి వచ్చాను, విజిట్ చేయడానికి, చూడడానికి వచ్చాను ఏం జరుగుతుంది, ఏం కథ. మరి పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు, కొందరు రాయలేదు, కొందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఒకసారి విజిట్ చేద్దాము, గతంలో ఒకసారి వచ్చిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వద్దామని ఈరోజు వచ్చాము. మేము వచ్చేవరకు ఆల్రెడీ ఆర్డీఓ గారు అమరేందర్ సార్, అలాగే డిఓ గారు నారాయణ రెడ్డి సార్, అలాగే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి గారు, అలాగే ఆర్సీఓ మేడం రజనీ మేడం కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా విజిట్కి వచ్చినట్టు మేము భావించాము. వాళ్ళతో నేను విజిట్ చేశాను, మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మేము బయటకు వెళ్తా ఉంటే ఒక ఆటోలో కొన్ని సామాన్లు బయటకు పోతా ఉన్నాయి. ఎక్కడి నుంచి వెళ్తుందన్న? అది లోపల నుంచి బయటకు వస్తా ఉంది. అదే ఆటోను నేను మా మిత్రుడు బుగ్గ రమేష్ ఇద్దరం కలిసి దాన్ని ఫాలో చేశాము. బయటకు వచ్చినాక ఆపాము. బాబు ఆపండి, ఆటో ఆపండి, ఎక్కడికి వెళ్తున్నావు, ఈ సామాన్లు ఏంటివి అంటే కిరాణా సామాన్లు అని చెప్పాడు. మరి కిరాణా సామాన్లు ఎవరు తీసుకెళ్ళన్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నావు అంటే మా కాంట్రాక్టర్ తెమ్మని చెప్పాడు. ఆ కాంట్రాక్టర్కి ఆయన ఫోన్ చేశాడు. కాంట్రాక్టర్ ఏం చెప్పాడంటే ఆ సామాన్లన్నీ అక్కడ పడేసి ఆటో తీసుకొని సపరేకరా అని చెప్పాడు. మా ముందే కేవలం కాంట్రాక్టర్ పిలిస్తేనే ఆటో వచ్చి తీసుకెళ్లారా, లేకుంటే ఇక్కడ సిబ్బంది ఏమైనా తీసుకెళ్ళని చెప్పారు? డ్రైవర్ మాత్రం కాంట్రాక్టర్ కు ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ ఆ రకంగా సమాధానం చెప్పాడు. ఆటో నువ్వు తీసుకొని వచ్చేసాయి, ఆ సామాన్లు ఆడ పడేసాయి, నువ్వు వాటిని పట్టించుకోకుండా ఆయన చెప్పడం జరిగింది. అంతనే మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది ధనరాజు గారు ఒకరు వచ్చి సార్ అక్కడ ఆర్డీఓ గారు లోపల ఉన్నాడు, ఆ సారే పర్మిషన్ ఇచ్చాడు, పంపిమ్మని చెప్పాడు, మేము పంపిస్తున్నాం అని చెప్తే నేను ఇమ్మీడియట్లీ ఆర్డీఓకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ నేను ఇట్లా వెంకటేష్ నా పేరు, ఇట్లా మీరు సామాన్లు ఏమన్నా పంపిస్తున్నా సార్, మరి ఎలాంటి రిసిప్ట్ అంటే కాగితం ఇట్లా ఏం లేదు, పర్మిషన్ లేదు, మరి ఇవన్నీ బయటకు ఎందుకు పోతా ఉన్నాయి, మరి రేపు ఎల్లుండి బృందం వస్తుంది కదా, ఆ బృందం వచ్చే వరకు ఉండాలి కదా, విచారణ సమగ్రంగా అయిపోయినాక తీసుకెళ్తే బాగుంటది కదా అని నేనంటే సార్ ఏమన్నా అంటే ఇమ్మీడియట్లీ నాకు ఏం సంబంధం లేదమ్మా, అది నేను ఎవరికి ఏం చెప్పలేదు, నాకు సంబంధమే లేదు. మీరు అంటే గురుకుల సిబ్బంది, గురుకుల హాస్టల్ సిబ్బంది ఏమో ఆర్డీఓ చెప్తే తీసుకోవద్దాం అన్నారు. ఆర్డీఓ నాకు సంబంధం లేదని చెప్పాడు. అదే రకంగా నేను ఆల్రెడీ అప్పటి తర్వాత మళ్ళీ ఆర్సీఓ మేడం కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను టౌన్ ఎస్ఐ అరుణ్ కుమార్ సార్ కూడా ఫోన్ చేశాను. సార్ ఇట్లా అక్రమంగా దీన్ని తరలిస్తా ఉన్నారు, మీరు ఇది స్వాధీనం చేసుకోండి, అలాగే పంచనామా చేయండి, నేను ఇక్కడ ఉన్నాను, మీరు రండి అంటే సార్ కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. అదే హాస్టల్ వాళ్ళకే ఫోన్ చేయండి, మాకు సంబంధం లేదన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకునేమో మళ్ళీ మేము వేరే వాళ్ళ ఫోన్ మాట్లాడుతుంటే ఈ లోపలనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఆటో. అన్ని కాల్ చేసుకొని మళ్ళీ ఎంటీ ఆటో మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఆటో నెంబర్ మేము నోట్ చేసుకున్నాం. ఈ ఆటో నెంబరు అలాగే ఆటో డ్రైవర్ మీద, అలాగే దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ మీద కూడా మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం కంపల్సరీ. ఎందుకంటే కాంట్రాక్టరు ముఖ్యంగా నాణ్యమైన వస్తువులు అందించడం లేదు.
దీని ద్వారానే ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలకు, అలాగే కేజీబీవీలకు, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో కూడా ఒకటే కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆయనకు గతంలో మాజీ ఎమ్మెల్యేకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాన్ని ఆచరణ చేసుకొని గత 10 సంవత్సరాలుగా దీన్ని దుర్వినియోగం చేసిందని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఈ చావు అనేది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని మీరు అంటారా? అంటే యాక్చువల్గా ఫుడ్ పాయిజన్ జరిగిందంటే తప్పనిసరిగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే. అంటే ఇక్కడ నాణ్యమైన వస్తువులు ఇవ్వకపోవడం. దాంట్లో ఏంటంటే కందిపప్పు ఉదాహరణకు 120 రూపాయల కిలో ఉంటుంది, 80 రూపాయల కిలో కూడా ఉంటుంది. కానీ 80 రూపాయలది ఆయన సప్లై చేసి 120 రూపాయల బిల్లు పెట్టుకోవడం, తీసుకోవడం, ఈ రకంగా చాలా అన్ని వస్తువులు ఇక్కడ లేనటువంటి బ్రాండ్లు, అంటే మనం చూడనటువంటి బ్రాండ్లు ఎక్కడెక్కడో లోకల్ మెయిన్లో తయారు మరి ఈ నాణ్యతకు సంబంధించి ఇక్కడ పై ఆఫీసర్ ఎవరు లేరంటవా? చెక్ చేసే వాళ్ళు ఎవరు ఉండరా? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఇక్కడ ఒక మేడం ఉన్నది, గతంలో వచ్చి ఇప్పుడు దాదాపు 6 నెలలు 8 నెలలు అవుతుంది ఆమె వచ్చి. ఇంతవరకు కూడా ఆమె ఎక్కడెక్కడో హోటల్లో ఎన్నో శాంపిల్స్ సేకరిస్తే తప్ప ఆమె ఎలాంటి ఎవరికి అవగాహన సదస్సులు పెడతలేదు, ఎవరితో కలుస్తలేదు. నేను ఒక వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షుని కూడా పనిచేస్తా ఉన్నాను. మరి ఆ రకంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ రాడు, ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్, అలాగే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఉండరు. ఇవన్నీ కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది. దీని మీద పర్యవేక్షణ లేకపోవడం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయనకు కూతవేటు దూరంలో ఉంది ఈ ఆఫీస్ కూడా. ఒకసారి వచ్చి పిల్లల్ని పరామర్శించిపోతే మాకు ఎంతో ధైర్యం ఉండు, పిల్లలకు ధైర్యం ఉండు, పేరెంట్స్ కూడా ధైర్యం ఉండు. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ఇలా ఎన్నికలకు కూడా అని చెప్పి ఆయన రాకపోవడం ఇది చాలా విచారించదగ్గ విషయం. మరి దీని మీద కూడా మేము రేపు వచ్చే కేంద్ర బృందానికి మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే బాలల హక్కుల పరిరక్షణ వేదికలో ఏం చెప్తున్నారంటే, హాస్టల్లో ఉన్నటువంటి ఏ పరిరక్షణ కూడా ఇక్కడ లేదు. హాస్టల్లో పరిరక్షణ లేదు, పిల్లల మీద పరిరక్షణ లేదు, ఇక్కడ ఉన్నటువంటి దేని మీద కూడా పరిరక్షణ లేకుండా పోయింది. ఖచ్చితంగా వీళ్ళ తప్పిదం వల్లనే ఒక ప్రాణం అయితే పోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి.